నమస్తే, వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్ డే 2. కన్యాకుమారి రామేశ్వరం వయా కన్యాకుమారి డే 2. మనం ఈరోజు మధురై నుంచి కన్యాకుమారి వరకు ట్రావెల్ చేద్దాం వయా కాశీ. అండ్ ఫస్ట్ డే వీడియో నేను కొన్ని ఎడిట్ చేసి పెట్టాను, కానీ ఆడియో అది నా మైక్ సరిగా లేదు. నా మైక్ చాలా దగ్గరగా ఉన్నందువల్ల వాయిస్ అంతా కూడా ఎయిర్ సౌండ్ ఎక్కువ వస్తుంది. సో దానికి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని రిలీజ్ చేయాలి. ఫస్ట్ వీడియో చేసిన తర్వాత రెండో వీడియో వస్తుంది కాబట్టి నేను కొంచెం డిలే చేస్తాను. అండ్ ఇవాళ మధురై నుంచి స్టార్ట్ అవుతున్నా. టైం కరెక్ట్గా 6:25 అవుతుంది. అండ్ నంబర్ 18 ఇవాళ. ఆల్రెడీ బైక్ అంతా కూడా రెడీ అయిపోయింది. లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది. మనం బయలుదేరాల్సిందే. ఇదే మలర్ హోటల్. మనం మలర్ రెసిడెన్సీ. ఓకే, నాట్ అంత మంచిది కాదు, అంత చెడ్డది కాదు. బట్ 1500 అనేది కొంచెం ఎక్కువ అనమాట. సో అది ఇవాళ ఉండబోయే రైడ్ మధురై టు కన్యాకుమారి వయా శివకాశి. జై శ్రీరామ్. హర హర మహాదేవ్, శంభో శంకర. హాయ్, హలో, వెల్కమ్ టు డే 2 రైడ్ విత్ ప్రకాష్. కన్యాకుమారి రామేశ్వరం వయా కన్యాకుమారి. సో మనం ఇవాళ కన్యాకుమారి రీచ్ అయిపోతాం, అది డ్యామ్ షో. బట్ వయా శివకాశి అనమాట. మనం శివకాశికి వెళ్ళి అక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకొని అక్కడ నుంచి మనం కన్యాకుమారికి వెళ్దాం. సో డే 1 అయితే ఫినిష్ అయింది. ఆల్మోస్ట్ 500 కిలోమీటర్స్ వచ్చేసాం. ప్రాబ్లం ఏమైందంటే, ఇందాక చెప్పాను కదా, మైక్ ఏం చేశానంటే నోటికి చాలా దగ్గరగా ఉన్నది. సో ఆ ఎయిర్ వల్ల చాలా డిస్టర్బెన్స్డ్గా ఉన్నది. అండ్ 1-2 క్లిప్పులు చూశాను, ఓకే అనిపించింది. సౌండ్ తగ్గించేస్తే సరిపోద్దేమో అనిపించింది, కానీ ఎడిట్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉన్నది. అండ్ నేను కూడా కొంచెం యాంగ్జైటీలో కొంచెం గట్టిగా మాట్లాడా, వినపడుతుందో వస్తుందో రాదో మైక్లో అని చెప్పేసి. అందుకని ఇంక మీద ఏం చేస్తామంటే, మనం షీల్డ్ క్లోజ్ చేస్తానే స్లోగానే మాట్లాడదాం. అందుకే ఇప్పుడు చాలా స్లోగా మాట్లాడుతున్నాం. సో అది దాకటి నుంచి అక్కడ రెడీ అయ్యాను, కానీ ఏమన్నా మర్చిపోయామా అని 1కి 4 సార్లు చెక్ చేసుకుంటున్నాం. నేనేంటంటే డైలీ అక్కడ వర్క్ అయిపోగానే, నైట్ వర్క్ అయిపోగానే ఎంత టయర్డ్లో ఉన్నా కానీ అన్నీ ఎత్తి ప్యాక్ చేసేసి, మార్నింగ్కి యూజ్ అయ్యే వాటిని తప్ప మిగతావన్నింటినీ ప్యాక్ చేసి పెట్టేసి తర్వాత నేను పడుకున్నాను కూడా నేను అలాగే. సో అందుకని మనకి మిస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండవు నాకు తెలిసి. రైట్, అండ్ లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి ద డే 2.
ఇది శివకాశి రూట్ అనమాట. సో మనం శివకాశి రూట్ తీసుకున్నాం. శివకాశి రైట్, కన్యాకుమారి స్ట్రైట్. శివకాశి 25 కిలోమీటర్స్. సో ఇప్పుడు మనం మెయిన్గా శివకాశికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకి దగ్గరలో దివాళీ వస్తుంది. దివాళీ అంటేనే మనకి మెయిన్గా గుర్తొచ్చేది పటాకులు. సో పటాకులకి ఫేమస్గా అయింది శివకాశి. సో ఎలాగో మనం ఇంత దూరం ప్రయాణం చేస్తున్నాం కదా, సో ఈ ఇయర్ వచ్చేసి కొంచెం స్పెషల్గా ఉండి అని చెప్పేసి మనం పటాకులని డైరెక్ట్ శివకాశి నుంచి ఆర్డర్ చేద్దాం. చాలా తక్కువ ఉంటుంది, అలాగే స్పెషల్గా కూడా ఉంటుంది పిల్లలకి కానీ మనం అక్కడి నుంచి తెచ్చామనే దానికి అనేసి ఇలా ప్లాన్ చేసాం. సో ఇప్పుడు వెళ్తున్న రూట్లోనే మనకి శివకాశి తగులుతుంది కాబట్టి లక్కీగా మనం శివకాశికి వెళ్ళి అక్కడ కొన్ని పటాకులు అన్నీ ఆర్డర్ చేసేసి వాటిని ట్రాన్స్పోర్ట్కి వాళ్ళే పంపించేస్తారు. మనకి ఎక్కడ దగ్గరగా ట్రాన్స్పోర్ట్ ఉంటే అక్కడికి పంపిస్తారు. ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, ట్రై చేయండి. నేను అలాగే ఇంత దూరం వచ్చాను కాబట్టి ఇక్కడే ఆర్డర్ చేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఇప్పుడు నేను ఇటువైపు వచ్చా. అబ్బా ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి, పైరు చేలు పచ్చదంతో లొకేషన్ అంతా నిండిపోయింది. ఏదైనా రోడ్డు మనకి ఇంట్రెస్ట్ ఉండాలంటే ఈ విధంగా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటుంది తోలడానికి కూడా. ఆ హైవేలో మధురై నుంచి వచ్చేటప్పుడు హైవేలో మొత్తం అన్నీ కొట్టేసి ఉన్నారు. అసలు ఏమీ చెట్లు లేదు, చేమలు లేదు, మొత్తం అంతా ఎంటీగా పడుతుంది రోడ్డు సైడ్. అలా ఉంటే మనకు కూడా ఏం ఇంట్రెస్ట్ వస్తుంది నడపడానికి. ఇలా పచ్చగా ఉంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ ఎనర్జీ కూడా లెవెల్స్ హైలో ఉంటాయి మనకి చూస్తూ వెళ్ళడానికి ఇంకా చేయడానికి. సో ఈ రూట్ నాకు చాలా బాగా నచ్చింది. శివకాశి రూట్ అయితే అద్భుతంగా ఉంది. Taking shots at the enemy, I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a new degree, bitch, you ain't seen anything. I pop off with the new rock, electronic, blow the sonic roof up. I'm too honest when I take a few shots. They're too toxic, need to take the noose off. And you cannot save me, 'cause I don't need saving. It's everything I've been chasing, all here for the taking. Don't wanna test your luck with me, I think I've had enough disease. I'm sick of all the bad thoughts, people who are half-nots. You are not as tough as ಮೀಡಿಯಂ ಯಾರಲ್ಲಿಯಾ ಗಿಫ್ಟ್ ಬಾಕ್ಸ್ ಅದನ್ನು ಆರ್ಡರ್ ಪೊಳ್ಳಿ ಒಂದು ವರ್ಷ ಗಿಫ್ಟ್ ಬಾಕ್ಸ್ இந்த நம்பருக்கா இன்னொரு நம்பரு எனக்கு 94 இல்லை நான் என்ன செய்ய போனதில்லை. அவங்கள வந்தாங்கன்னா பாக்ஸ் காலி நிறைய வர வேண்டியிருக்குல்ல. தஞ்சாவூர் வரணும், தொழுதூர் வரணும், மதுரை வரணும். సో ఒక విధంగా శివకాశిలో మన టపాకాయలు ఆర్డర్ చేసేసి సో ఇప్పుడే బయలుదేరాం టువర్డ్స్ కన్యాకుమారి. అది శ్రీవారి ఏజెన్సీస్ అనేసి బాగా చీప్గానే ఉన్నాయి టపాకాయలు. అండ్ అది మన తెలుగువారిదే కూడా, తెలుగునాడు నుంచి వచ్చి తమిళనాడులో సెటిల్ అయిన వాళ్ళు అన్నమాట. తెలుగు మాట్లాడుతున్నారు, కొంచెం బాగానే మాట్లాడుతున్నారు తెలుగు.
సో మన తెలుగు వాళ్ళంతే తెలియగానే ఇంకా వాళ్ళు తెలుగులో మాట్లాడడం స్టార్ట్ చేశారు. సరే ఇబ్బంది పడకండి, నేను నాకు తమిళ్ తెలుసు అని మాట్లాడాను. సో ఈ ట్రాన్స్పోర్టు ఇక్కడి నుంచి నేను తిరుపతికి దగ్గరలో నగరికి వేయమని చెప్పాను, కానీ నగరిలో రాదంట. సో తిరుపతికి వేస్తామని చెప్పారు. సో తిరుపతికి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వేయడం జరిగింది. సో తిరుపతి నుంచి మనం ఇంకా అది మనం నగరికి మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది. லைட்டாக போடு. ஓ ஆல்ரெடி போட்டு வச்சிருக்கியா? இதை வரேன். ఇది చెరుకు రసం తాగితే 20 రూపాయలు అని చెప్పాడు. 20 రూపాయలకి 500లో ఉంది నా దగ్గర, చేంజ్ లేదంటే కాయిన్ మీన్స్ పాకెట్లో ఉన్న కాయిన్లన్నీ ఎత్తిస్తున్నా. 3 4 5 2 3 4 5 6 7 ఇంత పత్తి ఎడతాం. లోకంలో 20 రూపాయలు జ్యూస్కి చిల్లరే ఇచ్చేవాడు ఇదే ఉంటాడు, కానీ ఒకప్పటికి ఇదే ఉపయోగపడుతున్నాయి అనుకోండి. துறை ஊர் சொல்லியே சிவந்திப்பட்டி. ஆமாம், ஒரு 5 கிலோமீட்டரில் சின்ன கிராமம் தான். ரைட், தேங்க்யூ ஃபார் த ட்ரிங்க். உன் பேர் தம்பி? మనీష్. ఇటువైపు మనుషులు చాలా మంచివాళ్ళండి. ఇందాక శివకాశిలో ఒక ఆయన అండ్ ఇప్పుడు ఈయన, మనం ఇంత దూరం నేను ప్రయాణం చేసి వస్తున్నామని చెప్పగానే జ్యూస్లు చాయ్లు ఇలా. శివకాశిలో ఒక పెద్ద ఆయన వచ్చేసి టీ షాప్ ఓనరు. సో ఇంత దూరం నుంచి తిరుపతి నుంచి వస్తున్నానని చెప్పేసరికి ఇంకా ఆయన నేను తాగిన చాయ్కి బిస్కెట్స్కి వీటికి డబ్బులు తీసుకోలేదు. అలాగే ఇక్కడ మన దగ్గర చేంజ్ తక్కువ ఉందని చెప్పేసేసరి ఆయనకి ఇంకొక జ్యూసు ఫోర్స్ చేసి మరీ ఇచ్చి తాగించాడు. సో ఇలా మంచి మనుషులు చాలామంది ఉన్నారు ఇటువైపు. చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు కూడా. బాగుంది. సో చిన్న బ్రేక్ తర్వాత టువర్డ్స్ కన్యాకుమారి స్టార్ట్ అయిపోయాం ఆల్రెడీ. సో మన రైడ్లో థర్డ్ ఫ్లేవర్ బ్రేక్. ఫస్ట్ మనం తిరుపతి దగ్గర వేయించాం, సెకండ్ పెరంబలూరు ఆ ఏరియాలో వేయించాం, ఇది థర్డ్ బ్రేక్. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే కాసేపు ఆగి రీసెంట్ విండ్ మిల్స్ అంతా ఉన్నాయి. సో అవన్నీ కూడా వీలైనంత వరకు డ్రోన్ షాట్ ట్రై చేశా, వచ్చింది. కానీ కొంచెం పైకి ఎక్కితే ఇంకా విండ్స్ ఎక్కువ ఉన్నాయి, అందువల్ల అది ఎక్కడైనా పడిపోతే మళ్ళీ అదొక తలకాయ నొప్పని త్వరగా ముగించేసా. అవి రెండో పార్ట్లో వస్తాయి మీకు కన్యాకుమారి ట్రైన్లో. అండ్ ఇప్పుడు ఫోర్త్ బ్రేక్. నిన్న మధురై దగ్గర బ్యాకెట్లో కొనుక్కున్నాను నేను. అండ్ ఇందాక టైం ఎప్పుడో 1:30 అయిపోయింటుందని చెప్పాను కదా, ఇప్పుడే చూస్తే 1:25 టైం ఉంటుంది. అంటే మనం ఇందాక నుంచి పొద్దున్నే ఎండలోనే వచ్చాం. అది చూస్తే మధ్యాహ్నం ఎండలాగా ఉంది, ఒకటే ఒక్క పోత. ఇక్కడ నుంచి కన్యాకుమారి 27 కిలోమీటర్స్. సీహాస్లో తీసుకున్నాం. మన వైఎస్ అన్ని యాదవ్ ఉన్నాడు లాస్ట్ వీక్లో, ఒక 1 వీక్ ముందుగా వచ్చిన ట్రిప్లో
భయ్యా సన్నీ యాదవ్ తీసుకున్నారు, అదే హౌస్ తీసుకున్నాం. సో ఒక చిన్న పర్క్ అండ్ డ్రోన్ బ్రేక్ తర్వాత స్టార్ట్ అయిపోయాం అండ్ హోటల్ సీ ఫేస్కి వెళ్దాం. అదే మన లాస్ట్ వీక్ భయ్యా సన్నీ యాదవ్ ఉన్న హోటల్ అదే. సో అక్కడి నుంచి అయితే సీ వ్యూ బాగుంటుంది అండ్ ప్రైస్ అయితే 1500 అనేసి భయ్యా సన్నీ యాదవ్ అక్కడ మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది. కాకపోతే మనకి ఇవాళ సండే కాబట్టి ప్రైస్ మనకి 2000 సంథింగ్ చూపిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళి కనుక్కుందాం. అక్కడికి వెళ్ళి ఏదైనా బార్గెన్ చేయగలిగితే బార్గెన్ చేసి తగ్గించగలిగితే తగ్గించుకొని మనం కూడా మ్యాక్సిమం 1500 వరకు చూసుకుందాం. అండ్ రూమ్ కూడా బాగానే ఉంటుందని అనుకుంటున్నాను. చూసారు కదా, అదే అనమాట మన డ్రోన్ వ్యూస్. చాలా గాలి ఉన్నింది, అందువల్ల ఎక్కువసేపు ఎగరేయలేకపోయా. అండ్ వ్యూ ఎలా ఉన్నింది, ఇంకా వేరే షార్ట్స్ ఏమైనా ట్రై చేసి ఉంటే బాగుంటుందా అనేది ఏంటిదనేది మీరు కింద కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ డ్రోన్ తీసిన తర్వాత స్టార్ట్ అయిపోయాం మనం టువర్డ్స్ కన్యాకుమారి. ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ వచ్చేసాం ఆల్రెడీ. సో ఇంకా రిమైనింగ్ 12 కిలోమీటర్స్ ఏంటి రిమైనింగ్ 15 కిలోమీటర్సే ఉంది. సో కన్యాకుమారి అయితే ఇవాళ చేరిపోతాం. అండ్ ఇవాళ ఈవినింగ్ సన్సెట్ కూడా మనం చూసేద్దాం. మ్యాక్సిమం సన్సెట్ కవర్ చేస్తే రేపు మార్నింగ్ ఇంకా సన్ రైజ్ చూసేసి ఇంకా ఏమన్నా కన్యాకుమారిలో ఉన్నాయా చూడడానికి ఏమన్నా ఉంటే అవి చూద్దాం. లేకపోతే టువర్డ్స్ రామేశ్వరం అయితే బయలుదేరిపోదాం. సో కన్యాకుమారి అయితే వచ్చేసాం. 2000 மேலே ஃப்ளோரில் தானே 1500 கீழே பைக்கர் அவர் தங்கியிருந்தாரு யூடியூப் சேனல். ஆமாம், யாதவ் भैया सनी यादव தான். Kanyakumari, finally first destination arrived. సేమ్ హోటల్లోనే భయ్యా సన్నీ యాదవ్ లాస్ట్ వీక్ ఉన్నాడు. సో ఆ వీడియో చూసినప్పుడే సేమ్ హోటల్ తీసుకుంటే బెటర్ అనుకున్నాను. సేమ్ హోటల్ అని తీసుకున్నాను. అండ్ సూపర్బ్ హోటల్. ఆ మధురైలో తీసుకునింది ఎందుకు రా తీసుకున్నాము అనిపించింది. చండాలంగా ఉండింది ఆ రూమ్ అయితే, అందుకే మీకు చూపించలే. ఒక్క నైటే కదా అడ్జస్ట్ చేసుకుని పరిగెత్తి వచ్చేసారు. ఇది చూడండి ఎంత మంచి హోటల్ పెట్టింది.
డోరు, కబోర్డు, ఇంక ఇది వాష్రూమ్. వాష్రూమ్ కూడా నీట్గా ఉంది. సో ఇది డోర్. ఇంకొకటి ఏంటంటే ఈ రూమ్కి బాల్కనీ ఉంది. సీ వ్యూ, బాల్కనీ కాదు ఇది, సీ వ్యూ. సో మన సన్ రైజ్ వచ్చేసి ఇక్కడి నుంచి చూసేయచ్చు అనమాట. సో అదొక ఫ్యాంటాస్టిక్ థింగ్ ఇన్ దిస్ రూమ్. డెస్టినేషన్ కన్యాకుమారి రీచ్ అయిపోయాం. కనపడుతుందా? అది వల్లువర్సల అండ్ వివేకానంద గారి మెమోరియల్. సో మదురై నుంచి అరౌండ్ 175 కిలోమీటర్స్. బట్ మనం శివకాశికి వెళ్ళాం కాబట్టి మనకి కొంచెం లేట్ అయింది. సో శివకాశిలో పటాకులు ఆర్డర్ చేసాం అండ్ దాని గురించి సపరేట్ వీడియో వేస్తా. అండ్ అలాగే ఈ డ్రైవ్ అంతా కూడా వచ్చేసి త్వరగా నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ఫస్ట్ డే వీడియోని ఇంకా ఎడిటింగ్ వర్క్ అనేది పెండింగ్ ఉంది. దానికి నేను చెప్పాను కదా, వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. సో ఆ వాయిస్ని నేను మళ్ళీ చేయాలా ఎలాగా అనేది నేను చెక్ చేస్తాను. అండ్ అలాగే సెకండ్ వీడియో ఇప్పుడు తీసాను కానీ దానికి కూడా వాయిస్ చెక్ చేస్తాను వెళ్ళి. ఒకవేళ అది కానీ సెట్ అయిపోతే తొందరలోనే అవి రెండు కూడా నేను అప్లోడ్ చేస్తా. అండ్ మనకి అరౌండ్ 3 o'clock 3:30కి మనం ఇక్కడ రీచ్ అయ్యాం. అండ్ ఇక్కడికి భయ్యా సన్నీ యాదవ్ ఒక 1 week ముందు వచ్చాడు, కానీ మనకి ఏ హోటల్లో సీ వ్యూలో దిగాడా లేకపోతే సీ ఫేస్లో దిగాడా అనేది డౌట్. ఎందుకంటే తను మార్నింగ్ పెట్టిన వ్యూ వచ్చేసి ఇక్కడి వ్యూ కాదు, ఈ సీ ఫేస్ వ్యూ కాదు. కానీ తను పెట్టిన దానివల్లనే నాకు ఈ సీ ఫేస్ అనేది ఇక్కడ దగ్గరలో ఉంది అనేసి నాకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉండింది. సో థ్యాంక్స్ టు భయ్యా సన్నీ యాదవ్. రైట్, మనం ఇప్పుడు సన్సెట్కి వెళ్దాం. సన్సెట్కి వెళ్ళి సన్సెట్ చూసేసి అండ్ రేపు రైజింగ్ ఇక్కడే అంట. సో మనం ఇక్కడి నుంచే సన్ రైజింగ్ని చూసేయచ్చు, మనకి ఇబ్బంది లేదు. యాక్చువల్లీ సన్ రైజింగ్ పాయింట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, సన్ రైజింగ్ అనేది ఇక్కడి నుంచి చూసేయచ్చు. అండ్ సన్సెట్కి మాత్రం మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడి నుంచి 1 kilometer అంట. సో ఇప్పుడు టైం 4:30 అవుతుంది. సో 6 o'clock సన్సెట్ ఇవ్వాలా. ఇంకా సన్ అయితే ఇంకా అక్కడే ఉన్నాడు. సో ఇవాళ వర్షం ఇప్పటివరకైతే ఏం లేదు, క్లౌడ్ క్లియర్గా ఉంది. యూ కెన్ సీ, బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మీరు, క్లౌడ్ క్లియర్గా ఉంది. అండ్ ఐ థింక్ వీ కెన్ సీ సన్సెట్ అండ్ సన్ రైజ్ ఆల్సో. సో ఇవాళ యాక్చువల్లీ రేపు కూడా ఉందాం అనుకున్నాను, కానీ రామేశ్వరం ప్లాన్ ఉంది కాబట్టి రామేశ్వరం రేపు సోమవారం. సో సోమవారం రామేశ్వరంకి వెళ్తే గుడిన దర్శనం చేసుకోవచ్చా? మనం మార్నింగ్ సన్ రైజింగ్ చూసేసి మళ్ళీ బయలుదేరి 300 and something kilometers. సో 300 something kilometers అరౌండ్ 4 to 5 hours అవ్వచ్చు. 4 to 5 hours అంటే మనకి గుడి అవైలబుల్ ఉంటుందా లేదా? ఓకే, ఎందుకైనా మంచిది. మనం రేపు నైట్ కూడా ఇక్కడే స్టే చేసి ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ మనం బయలుదేరిపోదాం. ఎందుకంటే రేపు సన్ రైజింగ్ చూసేస్తాం కాబట్టి ఎల్లుండి మార్నింగ్ మనం బయలుదేరిపోతే మనకి ఈజీగా ఉంటుంది అనిపిస్తుంది. సో ప్లాన్ ఎలా అనేది ఇప్పుడు సన్సెట్ చూసి వచ్చిన తర్వాత డిసైడ్ అవుదాం. సో కమాన్, సన్సెట్ చూద్దాం. అలాగే ఇక్కడ ఒక టైం ల్యాప్స్ తీసాను, ఆ టైం ల్యాప్స్ కూడా మీరు కొద్దిసేపట్లో చూస్తారు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.